ఏమండి? ఏమిటి అలా ఉన్నారు? నేనా? అబ్బే ఏం లేదు. రోజులాగా రాగానే రాధ అని పిలవలేదు, పైన ఉత్తరేమన్నా తీయలేదు. అదే సంగతి. ఏదో ఆలోచిస్తున్నాను శాస్త్రాన్ని గురించి. ఏ శాస్త్రం? భరత శాస్త్రం. మహానుభావం భరతముని ఆ శాస్త్రం వ్రాస్తే వ్రాశాడు. నువ్వు వెళ్ళి ఏమైనా పని ఉంటే చూసుకో. లేచి స్నానం చేసి ఫోన్ చేయండి. అలాగే, ఫోన్ చేసి స్నానం చేస్తాను. ఏమండి అంత పరధ్యానంగా ఉన్నారేమిటి? పరధ్యానమా? మన దాంపత్యం ఎలాంటిది? ఇక నీళ్లు తోడు. ఎంతటి అదృష్టవంతుడు నా పిలువ. ఏ ఇప్పటికి తెలిసింది నీ పాండిత్య ప్రభావం. కోటీశ్వర్లు వచ్చి గుమ్మలో నిలబడి ఒక్కసారి దర్శనం ఇప్పిస్తేనే చాలు అని మొక్కినా వినని చింతామణి నీ కోసం, అదేలే నీ విద్య కోసం తనంతట తానే పరిగెత్తుకొచ్చింది. ఇక్కడికి వచ్చిందా? మన తోటలోకయ్యా. మన తోటలో? ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? మహానది కట్టలు తెగినా కట్టవచ్చు కానీ మనసు కట్టలు తెగితే ఆపేదెవరు? సరేలేదు గేలేదు, మనం కూడా అక్కడ పెడదాంరా. తోటలో? అదేమిటి అలా భయపడతావే? రారా, రావయ్యా. చెప్తాం. రావటం కొంచెం ఆలస్యమైంది. ఇంటి దగ్గర అన్ని విషయాలు చెప్పొచ్చారా? ఏం మర్చిపోలేదు? కొంచెం బాగా జ్ఞాపకం చేసుకోండి అక్కన గారు. చేసుకున్నా. మా నాన్నగారికి సుస్థిగా ఉంది, మీరు వెళ్ళి. అక్కడి నుంచే వస్తున్నాను, కులాసాగానే ఉంది. వారు పళ్ళు కొని పంపించమన్నారు బజార్లో. నేను అక్కడ ఉండగానే గోవిందు తెచ్చాడు. ఓహో, అయితే రామబ్రహ్మం గారి వాళ్ళు బాకీ ఇస్తా అన్నారు, వసూలు చేసుకురండి. ఆయన ఎక్కడిస్తాడు? తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, అడిగి నాలుగు ఊడిపోయింది. పోనీ మరొకసారి వెళ్ళి ప్రయత్నించరాదు అక్కన గారు? వెళ్ళరండి. చెప్తాను. అమ్మాయ్యా, పదరా. కూర్చో. తమరు కూర్చోండి. కూర్చో బిల్వా. కొత్తవాణ్ణి మీ ఇద్దరి మధ్యకి వచ్చాను, నువ్వు వెళ్ళారా? పర్వాలేదులే, శిష్యురాల్ని గురువుగారికి ఒప్పగించడానికేగా నేను వచ్చింది. కూర్చో. అనుమతి లేకుండా తమ దర్శనానికి వచ్చినందుకు మన్నించండి. మనస్సు ఇలా తరిమి. తప్పేముంది, విద్యాభిలాష అలాగే పరుగులు తీయిస్తుంది. క్షమించండి, నిన్నటి నా అభినయం మీద మీ అభిప్రాయం చెప్తారా? అభిప్రాయం చెప్పలేదు. మీరే చెప్పకపోతే మా విద్యకు రాణింపే ఉంటుంది. భరతముని పేరు నిలబెట్టే నర్తకివిగా కనిపించావు. మరోసారి నీ అభినయం చూడాలని ఉంది. అదెంత పని? ఆనందించేవారుంటే జీవితం అంతా అభినయం చేయగలను. నాకు కొన్ని సందేహాలున్నాయి, అడగమంటారా? అడుగు, తెలిసినంత వరకు చెప్తాను. వాడికి తెలియదు, నేను చెప్తానులే. అన్నిటికన్నా చిత్రమైంది ఏది? స్త్రీ హృదయం. ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనదేది? నీ అభినయం. ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? నీ అమ్మ నోరు. సంసారం. మనల్ని ఏది విడిచినా విడివందేది? ఆశ. దేని చేత చావందేది? అహంకారం. దారిద్ర్యంలో కూడా సుఖపెట్టగలిగేదేది? కానీ తృప్తి. అన్నిటికంటే బలమైందేది? డబ్బు. అవసరం. అన్నిటికంటే సులభమైందేది? అబద్ధం ఆడటం. కాదు, ఇతరులకు సలహా చెప్పడం. అన్నిటికంటే కష్టసాధ్యమైనదేది? మీ అమ్మని సంతోష పెట్టడం. తన తప్పును తాను తెలుసుకోవడం. ఇంకొక ప్రశ్న, పాపాలన్నింటినీ పరిహరించేదేది? గంగా స్నానం. పశ్చాత్తాపం. సంతోషం, చాలా సంతోషం. నా సంశయాలన్నింటినీ తీర్చగలిగే మహనీయులు ఈనాడు కనిపించారు. మీకు గురుదక్షిణగా నేనేమి ఇవ్వగలను? చంద్రుడికో నూలు పోగన్నట్లు ఈ ముత్యాలహారం స్వీకరించి నన్ను ధన్యురాని చేయండి. తీసుకోరా బహుమానానికే.
నాన్నగారు భవాని ఈమెని దొడ్డిదారిని తీసుకెళ్ళి. చింతామణి ఇలా పంపించినందుకు ఈమెనుకో. ఎంత మాట? వస్తాను, తిరిగి మళ్ళీ కలుసుకుంటాం. ఆ మాటే చాలు. ఏం నాన్నగారు? ఏమీ లేదు, వైద్యుడి దగ్గరికి వెళుతూ ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. తోటలో ఏం చేస్తున్నావురా? కొంచెం గాలి తగులుతుందని వెళ్ళాను. అక్కన్న గారేరి? బాకీల వసూళ్లకు వెళ్ళారు. ఎవరూ లేనిదే అంతా ఇలా విడిచి వెళ్ళావేం నాయన? ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. అందులో కొత్తవాడివి, అనుభవం లేనివాడివి. అనేక మంది మోసం చెయ్యాలని వస్తారు. జాగ్రత్తగానే ఉంటున్నా నాన్నగారు. ఈ హారం ఎక్కడిది? ఇది ఒక మిత్రుడు బేరానికి తీసుకొచ్చాడు. మీకు చూపించి కొందాం అనుకున్నాను. అందుకని మర్చిపోకుండా మెళ్ళో వేసుకున్నాను నాన్నగారు. కోడల మెళ్ళో ఎంతో బాగుంటుంది. అవునవును, అందుకే తీసుకున్నాను. సరే, నేను వస్తాను. మంచిది నాన్నగారు. ఏం జరిగింది ఏమిట్రా? నా మెళ్ళో ఉన్న ముత్యాల హారం చూసి ఇది ఎక్కడిదన్నారు. కొంపతీసి నిజం చెప్పేశావా? లేదు, ఎవరో అమ్మకానికి తీసుకొచ్చారు. చాలా బాగుంది, కొనమన్నాను. అమ్మయ్యా అనుకున్నాను. పనికొస్తావురా బిల్వా, నువ్వు పనికొస్తావు. ఏ? ఈ లౌక్య ప్రపంచంలో అబద్ధాలు దివ్యాస్త్రాలు లాంటివి. అవి నేరిస్తే ఒక చింతామణినే కాదు, లోకంలో ఉన్న చిద్విలాసానంతా జయించావన్నమాట. జయించడం ఏమిట్రా? అదేరా, చింతామణి అడిగిన ప్రశ్నలకన్నీ సమాధానాలు చెప్పగలిగావా? మీ నాన్నగారి కళ్ళకే గంతలు కట్టగలిగావా? ఇదంతా జయం కదా నాయనా. జయాలకేం గాని ఆవిడ దగ్గర హారం పుచ్చుకున్నాం కదా, తిరిగి ఏదైనా బహుమానం నీ చేత పంపిద్దామని. నా చేత? అదేం మర్యాదగా ఉంటుంది. నువ్వే స్వయంగా తీసుకెళ్ళి ఇస్తే చింతామణి కూడా సంతోషిస్తుంది. నేనా? అది ఎలా సాధ్యమవుతుంది? ఏముంది, మనం ఆ ఇంటికి వెడదాం. ఈసారి నిన్ను పరీక్షించడానికి వచ్చాడని చెప్తాను. పరీక్షించు, బహుమానం ఇచ్చి. వాళ్ళింటికా? ఎంత అప్పగింది? నీకు అపకీర్తి రానిస్తానట్రా. నరుడు కంటే కనిపించకుండా నేను అక్కడ తీసుకువెళ్తాను. పైగా ఈ రాత్రి ఊళ్ళో నాటకం ఉంది. ఆ విషయం మీద వెళ్తే మన ఎవరు అనుమానించరు. అబద్ధం చెప్పి? అబద్ధం అరి చెట్టు లాంటిది. అది అనుకోకుండా పిలకలు వేస్తూ ఉంటుంది. నిన్న చెప్పిన అబద్ధానికి ఇదో పిలక మొక్క. సరేనా? ఏమో, అన్నిటికీ నువ్వే ఉన్నావు. భోజనం చేసి బయలుదేరి నిన్ను కోవిల దగ్గర కలుసుకుంటాను. వస్తాను. విశ్వా, రా, త్వరగా రా. ఇదేమిటి? పురాణ శ్రవణానికి నేను మీ ఇంటికి వెళ్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాటకానికి వెళ్తున్నా. తొందరగా వెళ్ళాలి, నాటకం ప్రారంభించేస్తారు. నిన్ను చూడగానే నాటకం అని అనుకున్నా. పిల్వా, ఇలా రారా, నీతో మాట చెప్పాలి. బిల్వా, ఇదేం కర్మం? ఆ భ్రష్టుడు సాహసం చేస్తున్నావేమిటి? వాడుట్టి నీచుడు, వ్యభిచారి. పొరపడుతున్నావు దామోదర్. వాడు అలాంటి వాడు కాదు, నాటకానికి తోడొస్తున్నాడు అంతే. చనివిస్తే నీ చేత ఆడరాని నాటకాలు ఆడిస్తాడు. బిల్వా, నా మాట విను. మీది చల్లని సంసారం, తెల్లని కీర్తి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ మాట నాకు తెలియదంటావా దామోదరం? నా మనస్సు ఏ గాలికి పడితే ఆ గాలికి ఎగిరే గాలిపటం కాదు. ఇలాంటి వాళ్ళ స్నేహాలు సుడిగాళ్ళు, చెప్పకుండా మనసులు ఎగరకొట్టి ఎక్కడికో విసిరి పారేస్తాయి. బిల్వా, చాలా జాగ్రత్తగా ఉండాలి.